వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ గురించి డిస్కస్ చేద్దాం. సో చూద్దాం. ముందుగా ఫస్ట్ ఏప్రిల్ యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఒడిశా రాష్ట్రం యొక్క ఒడిశా ఫౌండేషన్ డేని నిర్వహించుకుంటా ఉన్నాం. కారణం ఏంటి అంటే 1936వ సంవత్సరంలో బీహార్లో భాగంగా ఉన్నటువంటి ఒడిశా అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో సో విభజన చెందడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఫస్ట్ ఏప్రిల్ 1936 నుంచి కూడా ఒడిశా అనేటువంటి ప్రాంతం విభజన చెందింది. దానికి గల కారణం ఏంటి అంటే ప్రముఖమైనటువంటి వ్యక్తులు. సో వారే మధుసూదన్ దాస్ గారు, గోపబంధు దాస్ మరియు ఫకీర్ మోహన్ సేనాపతి లాంటి వారు యొక్క బీహార్ రాష్ట్రం నుంచి ఒడిశా రాష్ట్రాన్ని విభజన చేయడానికి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఇదే ఒడిశా రాష్ట్రంలో ప్రాముఖ్యమైనటువంటి ప్లేసెస్ కూడా ఉండటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కోనార్క్ సన్ టెంపుల్ కానీ, లేదు అంటే పూరి రథయాత్ర కానీ, ఇవన్నీ కూడా విస్తృతమైనటువంటి ఆ ఒడిశా రాష్ట్రం నుంచి మనకు ఉన్నటువంటి అంశాలు. దాంతోపాటు హాకీ, భారతదేశానికి క్రీడ ఏదైతే ఉందో సో ఆ హాకీ క్రీడను కూడా స్పాన్సర్ చేస్తున్నటువంటి రాష్ట్రం కూడా ఒడిశా మనకు వార్తల్లో నిలవడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి 7 వరకు కూడా ప్రపంచ అంధత్వ నివారణ వారోత్సవాలను నిర్వహించుకుంటా ఉన్నాం. దీనిలో భాగంగా భారతదేశం కూడా వివిధ క్యాంపులను నిర్వహిస్తూ ఉంది. సో నేషనల్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అనేటువంటి ఒక సంస్థ 1960 సంవత్సరం నుంచి కూడా అంధత్వం నిర్మూలనకు సంబంధించి సో బ్లైండ్నెస్ అనేటువంటిది కంట్రోల్ చేయడానికి, లేదా అంధత్వం అనేటువంటిది పుట్టుకతో వస్తే దాని నుంచి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి, వారికి సంరక్షణ ఇచ్చేటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా వీరు తీసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని కారణాలు, అంధత్వం బ్లైండ్నెస్ అనేటువంటిది రావడానికి గల కారణాలు మనం చూసుకుంటే కొన్ని క్యాటరాక్ట్ అంటాం. సో క్యాటరాక్ట్ అనేటువంటి వ్యాధి వల్ల కూడా బ్లైండ్నెస్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో గ్లౌకోమా కానీ, డయోబెటిక్ రెటినోపతి కానీ, విటమిన్ ఏ డెఫిషియన్సీ కానీ, దాంతోపాటు కంటికి సంబంధించి ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంజరీస్ అయినప్పుడు మనకి బ్లైండ్నెస్ అనేటువంటిది వస్తూ ఉంది. ఓకే, 2 ఏప్రిల్ యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేని నిర్వహించుకుంటా ఉన్నాం. సో ఇక్కడ ఈ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేలో భాగంగా మనం ఏం చేస్తాము అంటే ఈ ఆటిజం అనేటువంటిది ఎందుకు వస్తే దాని యొక్క నివారణ చర్యలు ఏంటి, అదేవిధంగా ఆటిజం అనేటువంటి వ్యాధి సంక్రమించినటువంటి వారి యొక్క సంరక్షణ బాధ్యతలు ఏ విధంగా తీసుకోవాలి, వారికి మనం ఏ విధంగా అందుబాటులో ఉండాలని అనేటువంటి అంశాలన్నీ కూడా అవేర్నెస్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు నిర్వహించాలి అనేటువంటి తీర్మానం చేసినటువంటి సంస్థ మనం చూసుకుంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వారు. సో యునైటెడ్ నేషన్స్లో భాగమైనటువంటి జనరల్ అసెంబ్లీ వారు 2008లో డెసిషన్ తీసుకొని 2 ఏప్రిల్న వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేని నిర్వహించాలనేటువంటి మనకి గైడ్లైన్స్ అనేటువంటిది ఇచ్చారు. సో దానితో పాటు ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఈ ఆటిజం అనేటువంటి వ్యాధి కనుక సంక్రమిస్తే ఆ సంక్రమించడం దానికి గల కారణం ఏంటి అంటే న్యూరాలజికల్ డిజార్డర్గా మనం చెప్పుకోవచ్చు అండి. సో బ్రెయిన్కి సంబంధించినటువంటి న్యూరో డెవలప్మెంట్ కండిషన్ అనేటువంటిది ఆటిజం అనేటువంటి ఒక వ్యాధి అండి. ఓకే, సో అంటే మనిషి ఎదుగుదలకు సంబంధించి అదేవిధంగా బ్రెయిన్ అనేటువంటిది డెవలప్ అవ్వకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ మనిషి ఆలోచన అనేటువంటివి ఆ వయసుకు తగ్గ విధంగా ఉండకుండా ఉంటాయి. ఓకే, సో దాంతోపాటు ఇక్కడ డెవలప్మెంటల్ లెర్నింగ్ డిలేస్ ఉంటాయి. సో ప్రతి ఏ అంశాన్ని కూడా త్వరగా అంటే మిగిలినటువంటి వ్యక్తులలాగా అంశాలను త్వరగా నేర్చుకోలేరు. ఓకే, సో దానితో పాటు డిఫికల్టీ ఇన్ కమ్యూనికేషన్ ఉంటుంది, డిఫికల్టీ ఇన్ సోషల్ సిచ్యువేషన్స్ అంటే ప్రజలలో వీరు మమేకం అవ్వలేరు, ప్రజల సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలని కూడా వీరు అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు ఈ యొక్క ఆటిజం అనేటువంటి వ్యాధిని సోకినటువంటి వ్యక్తులు. ఏప్రిల్ 4 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఓకే, సో 2005లో ఐక్యరాజ్య సమితి వారి యొక్క తీర్మానం ప్రకారం ఈ యొక్క మైన్ అవేర్నెస్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మందు పాత్రలను నిషేధించడానికి ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. సో దానినే ఒట్టావా ఒప్పందం అంటారు. సో 1997వ సంవత్సరంలో చేయడం జరిగింది. అంటే ఒట్టావా ఒప్పందం అనేటువంటిది దేనికి సంబంధించింది అన్నప్పుడు మందు పాత్రల నిషేధానికి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు అండి. అయితే దీనిలో భాగంగా మరి ఈ రోజున ఇక్కడ ఏం చేస్తారు అంటే మందు పాత్రల యొక్క ప్రమాదాలు ఏ విధంగా సంభవిస్తూ ఉన్నాయి,
ఒకవేళ మందు పాత్రల వల్ల ఎటువంటి నష్టాలు సంభవిస్తూ ఉన్నాయి, మందు పాత్రలను పెట్టకుండా దాంతోపాటు వాటిని ఏ విధంగా తొలగించాలనేటువంటి అంశాలు ప్రజలలో చైతన్యపరిచేటువంటి రోజుగా మనం దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఏప్రిల్ 5 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ మ్యారిటైమ్ డేని జాతీయ సముద్రయాన దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజున సముద్రానికి సంబంధించినటువంటి యొక్క అవేర్నెస్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటు మానవాళికి సముద్రం వల్ల కలిగినటువంటి ఉపయోగాలు కావచ్చు, దాంతోపాటు సముద్రాన్ని నీరును మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎంత మేరకు ఉంది, ఎందుకు బాధ్యత ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలలో చైతన్యం కలిగే విధంగా ఈ రోజున దేశవ్యాప్తంగా కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకే, అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ నేషనల్ మ్యారిటైమ్ డేని ఎందుకు మరి ఈ రోజున జరుపుతున్నాము అంటే చూడవచ్చు ఇక్కడ. లైక్ ఆన్ దిస్ డే ఇన్ 1919 నావిగేషన్ హిస్టరీ వాస్ క్రియేటెడ్ వెన్ ఎస్ఎస్ లాయల్టీ ద ఫస్ట్ షిప్ ఆఫ్ ది ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ జర్నీ టు ద యునైటెడ్ కింగ్డమ్. ఈ రోజున మనకి ఏం జరిగింది అండి, యునైటెడ్ కింగ్డమ్కి భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా షిప్ అనేటువంటిది లైక్ సిండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ వారికి సంబంధించినటువంటి షిప్ అనేటువంటిది జర్నీ చేయడం జరిగింది. కాబట్టి దానిని పురస్కరించుకొని మనము ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం. మొట్టమొదటి సంవత్సరం 1964లో ఈ యొక్క దినోత్సవాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. క్లియర్ కదా? ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ 7th ఏప్రిల్ యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ హెల్త్ డేని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఎందుకు మరి ఈ రోజునే నిర్వహిస్తున్నాము అంటే 1948 ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేటువంటిది ఏర్పాటు అవ్వడం జరిగింది. అందుకోసం ఈ యొక్క దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటాం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా మరి ఈ రోజున ఏం చేస్తాము అంటే ప్రపంచంలో ఏదైతే ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధించి అవేర్నెస్ కల్పిస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే పోలియో వ్యాధి యొక్క నిర్మూలన కావచ్చు, టీబీ ఎలిమినేషన్ 2025లో మనం నిర్మూలన చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాం. వాటికి సంబంధించి కావచ్చు, మసూచి కావచ్చు, మంకీ పాక్స్ కావచ్చు, కరోనా వైరస్ కావచ్చు, ఇట్లాంటి వ్యాధులను పూర్తిగా ప్రపంచ దేశాల నుంచి నిర్మూలన చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలన్నిటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. 10th ఏప్రిల్ యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ హోమియోపతి డేని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే హోమియోపతికి సంబంధించినటువంటి ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఫాదర్ ఆఫ్ హోమియోపతిగా పిలిచేటువంటి డాక్టర్ శామ్యూల్ హ్యానమాన్ గారి యొక్క బర్త్డే సందర్భంగా, బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ రోజున మనం వరల్డ్ హోమియోపతి డేని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. వారు జర్మనీ దేశంలో మెస్సెన్ అనేటువంటి ప్రాంతంలో 1755 సంవత్సరంలో ఏప్రిల్ 10న జన్మించినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ హోమియోపతి అన్నప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం డాక్టర్ శామ్యూల్ హ్యామన్ గారు వారి యొక్క బర్త్డే. ఓకే, ఇదొక ఇంపార్టెంట్ ఈవెంట్. 11th ఏప్రిల్ యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని మనం నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి మరి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. దేనికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు అండి? మదర్, తల్లి యొక్క డెలివరీకి సంబంధించినటువంటి అంశాలు, సురక్షితమైన అంటే లైక్ సేఫ్టీగా ఇక డెలివరీ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి అంశాలు, ప్రసూతి యొక్క ఆరోగ్యం కానీ, గర్భధారణ సంరక్షణ మరియు సురక్షితమైనటువంటి ప్రసవం గురించి అవగాహన పెంచేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి యొక్క తీర్మానం చేసింది ఎవరు? ఈ యొక్క నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి సంస్థ మనం చూసుకుంటే వైట్ రిబన్ అలయన్స్ ఇండియా WRAI అనేటువంటి ఒక సంస్థ తీర్మానం చేసుకోవడం జరిగింది. వారి యొక్క ఆలోచన మేరకు 2003 నుంచి కూడా ఈ యొక్క దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, దాంతోపాటు ఈ యొక్క మాతృత్వ తల్లి బిడ్డ యొక్క సంరక్షణ కోసం కూడా ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా అందిస్తూ ఉంది. లైక్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించి అంటే ఇక్కడ తల్లి హాస్పిటల్లో డెలివరీ అయిన దగ్గర నుంచి కూడా ఆ బిడ్డని తల్లిని ఇంటికి సేఫ్గా పంపించేటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దాంతోపాటు అనేక కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వారికి ఫస్ట్ డెలివరీ బేబీకి 5,000 రూపీస్ని,
సెకండ్ డెలివరీకి గర్ల్ కనుక పుట్టినట్లయితే 6,000 రూపాయలని ప్రభుత్వాలు ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ యొక్క తల్లుల యొక్క సంరక్షణ కోసం. దీనిలోనే భాగంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వము జనని సురక్ష యోజన అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హాస్పిటల్స్లోనే ఈ యొక్క ప్రసవం అనేటువంటిది సేఫ్గా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ జనని సురక్ష యోజన అనేటువంటి పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేటువంటిది కూడా ప్రభుత్వం లాంచ్ చేసింది. దీని ద్వారా ఎవరైతే బేబీస్కి డెలివరీ ఇస్తారో, ఫస్ట్ టైంలో డెలివరీ ఇస్తారో వారికి 5,000 రూపాయలను ప్రభుత్వము ఇస్తూ ఉంది, నేరుగా వారి యొక్క ఖాతాలో అందిస్తూ ఉన్నారు. సెకండ్ డెలివరీలో బేబీ గర్ల్ అయితే కనుక సో వారికి 6,000 రూపాయలను డీబీటీ ద్వారా తల్లుల యొక్క ఖాతాలో జమ చేస్తూ ఉంది ప్రభుత్వము ఈ యొక్క స్కీమ్ ద్వారా. ఇక దాని తర్వాత ఇంకొక స్కీమ్ మనం చూసుకుంటే లక్ష్య ప్రోగ్రాం మనం చూసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రాం ద్వారా హాస్పిటల్స్లో హెల్త్ కేర్ ఫెసిలిటీస్లను డెవలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏప్రిల్ 13 సంబంధించి సో ఈ రోజున ఒక ఘోరమైనటువంటి అంశం జరగడం జరిగింది భారతదేశంలో. సో చూసుకున్నట్లయితే అదే జలియన్ వాలాబాగ్ మరణకాండగా మనం చెప్తూ ఉంటాం. ఓకే, సో ఇది ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా జరగనటువంటి ఒక మరణకాండ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ వలన జరగడం జరిగింది ఏప్రిల్ 13న. సో 1919 సంవత్సరంలో పంజాబ్లోని అమృత్సర్ అనేటువంటి ఒక ప్లేస్లో జరిగినటువంటి ఒక మరణకాండగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ టైంలో సో మరి ఎందుకు ఈ మరణకాండ జరిగింది అంటే ఆ టైంలో పంజాబ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి రౌలత్ అనేటువంటి ఒక చట్టం ఏదైతే ఉందో, సో రౌలత్ అనేటువంటి చట్టం ఏంటి అంటే ఏ వ్యక్తినైనా కానీ, సో భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా కానీ ఎప్పుడైనా కానీ బ్రిటిష్ వాళ్ళు కారణం లేకుండా అరెస్ట్ చేసేటువంటి ఒక చట్టాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక రెవల్యూషన్ అనేటువంటిది మొదలుపెట్టినటువంటి సందర్భాన దానితో పాటు ఇక్కడ జలియన్ వాలాబాగ్ అనేటువంటి ఒక ప్లేస్లో ప్రజలందరూ కూడా గుమిగూడి తదుపరి కార్యాచరణకు సంబంధించి, అదేవిధంగా ఈ బైసాఖి ఫెస్టివల్ యొక్క సెలబ్రేషన్ సంబంధించి ప్రజలందరూ గుమిగూడి ఉన్నటువంటి సందర్భాన బ్రిటిష్కి చెందినటువంటి జనరల్ రెజినల్ డయర్ అనేటువంటి ఒక వ్యక్తి విచక్షణ రహితంగా ఒక ప్రజలపైన కాల్పులను జరపడం జరిగింది. సో ఆ కాల్పులలో దాదాపు 1000 మంది మరణించడం జరిగింది. దాదాపు 1500 మందికి కూడా గాయాలు అవడం కూడా జరిగింది. ఓకే, సో అయితే ఇక్కడ ప్రజల యొక్క నిరసన మేరకు బ్రిటిష్ వాళ్ళు హంటర్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క హంటర్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క కాల్పులు ఎందుకు జరగడానికి యొక్క కారణం ఏంటి అనేటువంటి అంశాలను తెలుసుకోవడానికి ఈ హంటర్ కమిషన్ బ్రిటిష్ వాళ్ళు వేసినప్పటికీ కూడా వీరు ఈ యొక్క కమిషన్ యొక్క రిపోర్ట్ కూడా బ్రిటిష్ వాళ్ళకు ఆ టైంలో అనుకూలంగా ఇవ్వటం జరిగింది. 14th ఏప్రిల్ యొక్క విశిష్టతను మనం చూసుకున్నట్లయితే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని, బర్త్ యానివర్సరీని భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుతూ ఉన్నారు. ఓకే, సో వీరు 14th ఏప్రిల్ 1891లో జన్మించారు. 6th డిసెంబర్ 1956న మరణించడం జరిగింది. సో వీరు భారతదేశంలో ప్రజల కోసం అనేక విధాలుగా అనేక కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. దానిలో ఒక అంశంగా మనం చూసుకుంటే రాజ్యాంగం. సో రాజ్యాంగానికి ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం పిలుస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఈ రాజ్యాంగం యొక్క రూపకల్పన అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన జరిగిందనేటువంటి అంశం. దాంతోపాటు వీరు అనేక డిగ్రీలను కూడా చేయడం జరిగింది. లైక్ ఫస్ట్ డాక్టరేట్ వచ్చేసి ఎకనామిక్స్లో వీరు వేరే దేశంలో చేసి ఎకనామిక్స్లో పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత దాదాపు 64 సబ్జెక్ట్స్లో మాస్టర్స్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత ఫస్ట్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు కూడా వీరు విధులను నిర్వహించడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత భారతీయ బౌద్ధ్ మహాసభ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థని కూడా వీరు ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత వీరికి భారతరత్న, వారు మరణించిన తర్వాత 14th ఏప్రిల్ 1990న భారత ప్రభుత్వం భారతరత్న అవార్డునిచ్చి సత్కరించడం కూడా జరిగింది అండి. సో వీరు 6th డిసెంబర్ 1956న మరణించారు. ఇది ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ ఏప్రిల్ 17 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ హోమియోఫిలా డేని మనం నిర్వహించుకోవటం జరుగుతూ ఉంటుంది.
మరి దీని యొక్క ఈ సంవత్సరం యొక్క వరల్డ్ వరల్డ్ హోమియోఫిలా డే యొక్క ఇతివృత్తం మనం చూసుకున్నట్లయితే థీమ్ యాక్సెస్ ఫర్ ఆల్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లీడ్స్ అనేటువంటి ఒక ఇతివృత్తంతో మనం జరుపుతా ఉన్నాం ఈ సంవత్సరం. మరి మొట్టమొదటిసారిగా చూసుకుంటే 1989లో ఏప్రిల్ 17న వరల్డ్ హోమియోఫిలా డే అని మనం నిర్వహించుకోవడం జరిగింది అండి. ఓకే, సో ఇక్కడ మరి ఈ యొక్క హోమియోఫిలా డే దేనికి సంబంధించింది అంటే జనరల్గా కొంతమందిలో ఈ యొక్క జీన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, మనిషిలో ఉన్నటువంటి రక్తము గడ్డగట్టేటువంటి సామర్థ్యము తక్కువగా ఉంటుంది. ఈ రక్తం అనేటువంటిది గడ్డగట్టేటువంటి సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు రక్తం అనేటువంటిది విపరీతంగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి వారు మరణించేటువంటి ఛాన్సెస్ కూడా ఉండటం జరిగింది. సో అది వేగంగా మరణించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా కూడా అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటి నిర్వహించి తద్వారా ఎవరైతే ఈ యొక్క హోమియోఫిలా వ్యాధి బారిన పడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఏ విధంగా సంరక్షించాలి, ఏ విధంగా వారికి గాయాలైనప్పుడు ఆ బ్లీడింగ్ అనేటువంటిది ఎక్కువ అవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలన్నీ కూడా అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఏప్రిల్ 18 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ మాన్యుమెంట్స్ డేని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. దాన్ని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు అండి. సో ప్రపంచంలో ఉన్నటువంటి వారసత్వ కట్టడాలు అంటే మోనమెంట్స్ కానీ, హెరిటేజ్ సైట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేటువంటి బాధ్యతను తీసుకుంటూ ఉంటాం. సో దాంతోపాటు ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వీటి యొక్క సంరక్షణ బాధ్యతలను వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, దానికి కావాల్సిన ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏ విధంగా సమకూర్చాలనేటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజున డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇదే రోజున ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రభుత్వాలు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, అంతర్జాతీయ సంస్థలు కావచ్చు ఈ రోజున రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే 1982లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనేటువంటి ఒక సంస్థ వీరి యొక్క గైడ్లైన్స్ మేరకు మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి దీని యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే థీమ్ మనం చూసుకుంటే హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటిది ఇతివృత్తంగా ఈ సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం. ఏప్రిల్ 21 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని మనం భారతదేశ వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉండేది. సో దానికి గల కారణం ఏంటి అంటే ఈ రోజున మనకి 21 ఏప్రిల్ సో మొట్టమొదటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్స్ సంబంధించి పాసింగ్ పరేడ్లో మన భారతదేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క వీరు మాట్లాడటం జరిగింది అండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారిని అడ్రస్ చేస్తూ కూడా ఈ రోజున ఒక అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ బ్యూరోక్రాట్స్ అనేటువంటి వారు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా, స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ అనేటువంటి అంశాన్ని కూడా ఈ రోజున ఆయన తెలియజేయడం జరిగింది 21 ఏప్రిల్న. సో అందుకోసమే ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానితో పాటు ఈ రోజునే భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో వారిలో ఎవరైతే ప్రజలకు ఎక్కువగా సేవ చేశారో వారి యొక్క సేవను గుర్తిస్తూ కూడా మన భారతదేశం ప్రభుత్వము వారికి అవార్డ్స్ని కూడా అందిస్తూ ఉంది. లైక్ ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఒక టైటిల్తో భారతదేశంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ అందరికీ కూడా వారి యొక్క సేవల మేరకు వారి సేవలను గుర్తిస్తూ అవార్డ్స్ని ప్రదానం చేస్తూ ఉంటుంది భారత ప్రభుత్వం. ఏప్రిల్ 22 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున మనము ప్రపంచ భూ దినోత్సవం వరల్డ్ అర్త్ డేని నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ సంవత్సరం యొక్క థీమ్ మనం చూసుకుంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనేటువంటి ఒక నినాదంతో మనకి ఈ సంవత్సరము ఈ యొక్క ప్రపంచ భూ దినోత్సవాన్ని వరల్డ్ అర్త్ డేని మనం నిర్వహించుకోవటం జరుగుతూ ఉంటుంది. సో ఈ రోజున మనం ఏం చేస్తూ ఉంటాము అంటే మన భూమిని, ధాత్రిని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి, ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఏ విధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం మనం మనుషులు చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఏ విధంగా భూమికి నష్టం చేకూరుతూ ఉంది అనేటువంటి అంశాలన్నిటికి సంబంధించి కూడా అవగాహన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇదే రోజున కొన్ని నినాదాలతో కూడా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. లైక్ 3R అనేటువంటి ఒక కాన్సెప్ట్తో, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో కూడా మనం ఈ రోజున ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే లైక్ ప్లాస్టిక్ వినియోగం ఏదైతే ఉందో సో దానిని మనం వీలైనంత వరకు
ఉపయోగం రెడ్యూస్ చేయడం, వాడకం అనేటువంటిది రెడ్యూస్ చేయడం, దాంతోపాటు దాన్ని మళ్ళీ మరలా రీయూజ్ చేయటము, లేదా దాన్ని రీసైకిల్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసేటువంటి కాన్సెప్ట్గా మనం ఈ రోజున అవలంబిస్తూ ఉంటాం. సో ఈ కాన్సెప్ట్ని ప్రజలలో కూడా తెలిసే విధంగా చైతన్య కార్యక్రమాలను మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇదే రోజున ప్లాంట్ ట్రీస్ని, సో మనం మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. లైక్ వన మహోత్సవం లాంటి కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాటర్ యొక్క సంరక్షణ, సో కన్జర్వేషన్ ఆఫ్ ది వాటర్, సో నీటిని మనం అంటే లైక్ వేస్ట్ చేయకుండా తక్కువ కన్సంప్షన్స్తో వాటర్ని ఏ విధంగా మనం చేసుకోవాలనేటువంటి కార్యక్రమాలు కూడా ఈ రోజున ఆలోచన చేస్తూ ఉంటారు. సో దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తారు అంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి ఏదైతే మనకి ఉందో, సో దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ క్యాంప్స్ని, ఎన్విరాన్మెంటల్ క్యాంప్స్ని భారతదేశం వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏప్రిల్ 24 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నామండి. ఓకేనా? సో మరి ఎందుకు ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని మనం జరుపుతున్నాము అంటే దేనికి కారణం అంటే ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో ఏదైతే మనం చేసుకొని ఉన్నామో అది అమలులోకి వచ్చినటువంటి రోజు. సో లైక్ మన మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ప్రకారం, సో గ్రామ పాలన ఏదైతే మనకి వస్తుందో, గ్రామ పాలన వల్లనే దేశ అభివృద్ధి పదంలో నడుస్తుందనేటువంటి అంశాన్ని ఏదైతే మనకి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు స్పష్టం చేశారో, ఆయన ఉద్దేశించి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మన భారతదేశంలో ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. సో 1992లో. సో దానిని మనం ఏప్రిల్ 24, 1993 నుంచి కూడా అమలుపరచుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ కోవలోనే మన భారత ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలను కూడా లాంచ్ చేయడం జరిగింది. వాటిల్లో భాగంగా రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. అంటే లైక్ పంచాయతీ వ్యవస్థ అంతా కూడా ఆన్లైన్లో జరిగే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చారు. దాని తర్వాత మిషన్ అంత్యోదయ అండి. సో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి చేయూతలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క మిషన్ అంత్యోదయ ద్వారా ప్రభుత్వం చేస్తూ ఉంది. దాని తర్వాత ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి చెందినటువంటి యువకులు ఎవరైతే 18 సంవత్సరాలు దాటి ఉన్నారో వారికి సంవత్సర కాలంలో కనీసం 100 పని దినాలను కల్పించేటువంటి ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. దాన్ని ఎంజీ నరేగా అనేటువంటి ప్రోగ్రామ్గా మనం చెప్పుకోవచ్చు. ఎంజీ నరేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తీసుకొచ్చారు. 2005లో తీసుకొచ్చారు. ఈ చట్టము ద్వారా స్కీములు లాంచ్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి చెందినటువంటి అన్స్కిల్డ్ వర్క్ అనేటువంటిది అబోవ్ 18 years ఉన్నటువంటి వారికి ప్రతి ఫ్యామిలీకి కూడా అందించేటువంటి కాన్సెప్ట్తోనే ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని సింపుల్గా మనం చెప్పుకోవాలంటే కరువు పని అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో 100 రోజుల పనిని ఈ చట్టం ద్వారా ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఏప్రిల్ 25 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే 2007 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ రోజున దినోత్సవాన్ని నిర్వహించాలనేటువంటి ఒక తీర్మానాన్ని వీరు చేయటం జరిగింది. సో ఇక్కడ మరి ఈ మలేరియా అనేటువంటి వ్యాధి ఏదైతే సంక్రమిస్తూ ఉందో ఇది దేని వల్ల సంక్రమిస్తూ ఉంది అంటే దోమల వలన, మస్కిటోస్ వలన సంక్రమిస్తూ ఉంది. ఆ యొక్క మస్కిటోస్ యొక్క పేరు మనం చూసుకుంటే ప్లాస్మోడియం పారాసైట్ అనేటువంటి ఒక మస్కిటో అండి. సో ఫీమేల్ మస్కిటోస్ ఇవన్నీ కూడా. సో ఈ ఫీమేల్ ఎనిఫలస్ మస్కిటోస్ అనేటువంటివి ఉంటాయి. సో వాటి ద్వారా ఈ మలేరియా కానీ వివిధ రకాలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉన్నాయి. సో మలేరియా సోకినటువంటి వ్యక్తులకు జనరల్గా మనం చూసుకుంటే హై ఫీవర్ కానీ, చలి కానీ, తలనొప్పి కానీ, లేదా వామిటింగ్స్ కానీ, డయేరియా, మోషన్స్ కానీ, చెమటలు పడడం, స్వెట్టింగ్ కానీ ఇవన్నీ కూడా లక్షణాలు ఉంటాయి. మలేరియా సోకినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. ఏప్రిల్ 26 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని, వరల్డ్ ఇంటలెక్చువల్ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి దినోత్సవాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి సంస్థ మనం చూసుకుంటే వైపో, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే స్విట్జర్లాండ్ అనేటువంటి ఒక దేశంలో జెనీవా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సంస్థ అనమాట. సో వీరి యొక్క అభ్యర్థన మేరకు ఏప్రిల్ 26ని మనం వరల్డ్ ఇంటలెక్చువల్ డేగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, మేధో సంపత్తి హక్కులు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బాధ్యత వైపో అనేటువంటి సంస్థ తీసుకుంటుంది. సో దానిలో భాగంగా
పేటెంట్స్ కానీ, కాపీరైట్ సంబంధించి కానీ, ట్రేడ్ మార్క్స్ కానీ, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కానీ, ట్రేడ్ సీక్రెట్స్ కానీ ఇవన్నీ కూడా వైపో యొక్క సంస్థ యొక్క పరిధిలో ఉన్నాయి. సో ఇవి మనకి ఏప్రిల్ 2025కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తేదీలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.